అమ్మేటప్పుడు ధరకు అసలు విలువే ఉండదు. అదే కొనాల్సి వస్తే ధర ఆకాశాన్ని తాకుతుంది. ఇంతకీ ఈ పరిస్థితిని మన పెద్దలు ఏమంటారో తెలుసా? అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. కొన్నిసార్లు మనం ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దానికి మంచి ధర రాదు. తర్వాత ఎప్పుడో ఒక వస్తువుని కొనాల్సి వచ్చినప్పుడు దాని ధర అప్రియంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఉదాహరణకు, రైతు పండించిన ధాన్యాన్ని మార్కెట్లో మంచి ధర పలకదు. మంచి ధర అంటే ధాన్యం పండించడానికి రైతు పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమతో పోలిస్తే దిగుబడి మీద వచ్చిన రాబడి సంతృప్తికరంగా ఉండదు. అదే రైతు ఎప్పుడైనా తన ధాన్యం వర్షానికి తడిసి లేదా ఏ ఇతర కారణంతోనైనా బియ్యం కానీ ధాన్యం కానీ కొనాల్సి వస్తే ధర చాలా ఎక్కువగా చుక్కలనంటుతున్నట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చెప్పే సామెత ఇది. అడవి అంటే ఏమాత్రం విలువలేనిది అనే అర్థంలో ఈ నానుడి వచ్చింది. ఇప్పటిలాగా అటవీ చట్టాలు లేని రోజుల్లో అడవిలో కాసిన కాయలు, పండ్లు ఎవరికి కావలసిన వారు వాళ్ళు మోసుకెళ్ళినంతగా తీసుకెళ్లే రోజుల్లో వచ్చిన సామెత ఇది. ఇక కొరివి అంటే కాలుతున్న కట్టె. తాకితే చుర్రుమని కాలుతుంది. కొనాల్సిన వస్తువును తాకడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. అందుకే ఈ సామెత పుట్టుకొచ్చింది. రైతుల కష్టానికి అద్దం పట్టే సామెతే ఇది. ఇప్పటికీ ఎంతో నిజం కదా. ఈ ముగ్గు అలాగే ఈ సామెత వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన సామెతల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.